ఎవరికైనా ఇంటి పేరు ఐడెంటిటీగా ఉంటుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది విషయంలో యాక్ట్ చేసిన సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. ఒక్క సినిమా, ఒక్క హిట్, ఒక్క ఛాన్స్ వాళ్ళ లైఫ్ ని మాత్రమే కాదు వాళ్ళ పేరును కూడా మార్చేసింది. ఈ వీడియోలో వెన్నెల కిషోర్, దిల్ రాజు, ఆహుతి ప్రసాద్, సత్యం రాజేష్, శుభలేఖల సుధాకర్ లాంటి వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. అసలు వాళ్ళ పేర్లేంటో తెలుసుకుందాం. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఇవన్నీ వాళ్ళు ఇష్టపడి పెట్టుకున్న పేర్లు కావు. ఆడియన్స్, ఇండస్ట్రీ, సక్సెస్ వాళ్ళకి ఆ పేరుని గిఫ్ట్ గా ఇచ్చాయి. మరి సినిమా పేరు ఒక మనిషి ఐడెంటిటీగా ఎలా మారింది? లెట్స్ స్టార్ట్ విత్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ లిస్ట్ లో మొదటగా చెప్పాల్సిన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. కానీ ఆయన ఒరిజినల్ నేమ్ చేంబోలు సీతారామ శాస్త్రి. 1986 లో డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో సిరివెన్నెల సినిమా ద్వారా లిరిక్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలు తెలుగు సాహిత్యంలో ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక చేంబోలు సీతారామ శాస్త్రి అనే పేరు కన్నా సిరివెన్నెల శాస్త్రి అనే పేరే ఎక్కువగా వినపడడం మొదలైంది. ఇప్పుడు తెలుగు పాట గురించి మాట్లాడితే సిరివెన్నెల అనే పేరు లేకుండా ఆ డిస్కషన్ కంప్లీట్ అవదు. అల్లరి నరేష్ ఈ లిస్ట్ లో మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్. ఈయన ఒరిజినల్ నేమ్ నరేష్. అల్లరి నరేష్ ఫస్ట్ సినిమా అల్లరి. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ ఒక్క హిట్ నరేష్ ని అల్లరి నరేష్ గా మార్చేసింది. ఇప్పుడు అది కూడా ఒక పేరు మాత్రమే కాదు, కామెడీకి, ఎంటర్టైన్మెంట్ కి ఒక బ్రాండ్ గా మారిపోయింది. శుభలేఖల సుధాకర్ కొన్ని సినిమాలు యాక్టర్స్ ని స్టార్ ని చేస్తాయి, ఇంకొన్ని వాళ్ళ పేరునే మార్చేస్తాయి. యాక్టర్ సుధాకర్ కి కూడా అదే జరిగింది. ఒరిజినల్ నేమ్ సుధాకర్. 1982 లో డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి శుభలేఖ సినిమాలో యాక్ట్ చేశారు. సినిమా సూపర్ హిట్. పర్ఫార్మెన్స్ అందరినీ ఇంప్రెస్ చేసింది. అప్పటి నుండి ఇండస్ట్రీలో అందరూ సుధాకర్ అని కాదు, శుభలేఖ సుధాకర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అదే పేరు కంటిన్యూ అవుతుంది. ఆహుతి ప్రసాద్ ఈయన ఒరిజినల్ నేమ్ అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. చాలా పెద్ద పేరు కదా, కానీ ఆడియన్స్ గా ఆ పేరు గుర్తులేదు. 1987 లో వచ్చిన ఆహుతి సినిమా ఆయన కెరీర్ ని కంప్లీట్ గా మార్చేసింది. ఆ సినిమా తర్వాత జనార్దన వరప్రసాద్ కాదు, ఆహుతి ప్రసాద్. ఈ పేరు ఆయన లాస్ట్ వరకు తన ఐడెంటిటీగా నిలిచిపోయింది. దిల్ రాజు. ఇప్పుడు తెలుగు సినిమాలో దిల్ రాజు పేరు తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు. కానీ ఆయన ఒరిజినల్ నేమ్ వి వెంకటరమణారెడ్డి. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా దిల్. ఆ సినిమా బ్లాక్ బాస్టర్. ఇండస్ట్రీలో అందరూ దిల్ సినిమా తీసిన రాజు అని పిలవడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే అది షార్ట్ అయ్యి దిల్ రాజుగా మారిపోయింది. ఇప్పుడు అఫీషియల్ గా కూడా అందరికీ ఆయన దిల్ రాజు గానే తెలుసు. వెన్నెల కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా లైఫ్, మంచి కెరీర్ అన్ని వదిలేసి సినిమా కోసం ఇండియా వచ్చిన యాక్టర్. వెన్నెల కిషోర్ ఒరిజినల్ నేమ్ బొక్కల కిషోర్ కుమార్. కెరీర్ టర్నింగ్ పాయింట్ 2005 లో వచ్చిన వెన్నెల సినిమా. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఎవరు కిషోర్ అని పిలవలేదు. అందరికీ వెన్నెల కిషోర్ గానే గుర్తుండిపోయారు. ఇప్పుడు కామెడీ అంటే వెన్నెల కిషోర్ కంపల్సరీగా గుర్తొస్తారు. సత్యం రాజేష్ చిన్న క్యారెక్టర్ పెద్ద ఇంపాక్ట్. ఈయన ఒరిజినల్ నేమ్ రాజేష్. 2003 లో వచ్చిన సత్యం సినిమాలో చేసిన చిన్న రోల్ ఆయన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత రాజేష్ అనే పేరు సత్యం రాజేష్ గా మారిపోయింది. ఇప్పటికీ అదే పేరు కంటిన్యూ అవుతుంది. చిత్రం సీను కామెడీ లవర్స్ కి బాగా ఫెమిలియర్ ఫేస్. ఈయన ఒరిజినల్ నేమ్ సీను. 2000s లో వచ్చిన చిత్రం సినిమా సూపర్ హిట్ అయ్యి అప్పటి నుంచి సీను అనే పేరు కన్నా చిత్రం సీను అనే పేరే ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు ఆ సినిమా పేరు తీసేస్తే ఆయన పేరు ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్ ఒక పేరు పెడతారు, కానీ లైఫ్ లో మనం సాధించిన సక్సెస్ మనకి ఇంకొక పేరు ఇస్తుంది. ఆ పేరు సర్టిఫికెట్స్ లో ఉండకపోవచ్చు, పాస్పోర్ట్ లో కనిపించకపోవచ్చు, కానీ లక్షల మంది మనసులో ఉంటుంది. అందుకే సిరివెన్నెల, శుభలేఖ, ఆహుతి, దిల్, వెన్నెల, సత్యం, చిత్రం, అల్లరి ఇవి కేవలం సినిమా పేర్లు కావు. ఒక సినిమా ఒక మనిషి ఐడెంటిటీని ఎలా మార్చగలదో చెప్పే లివింగ్ ఎగ్జాంపుల్స్. మరి మీ ఫేవరెట్ స్క్రీన్ నేమ్ ఏంటి? ఇంకా ఇలాంటి సినిమా పేరుతో ఫేమస్ అయిన సెలబ్రిటీస్ ఎవరైనా మీకు గుర్తుంటే కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్